ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అబ్రాడ్ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి అండ్ అదేవిధంగా నా పార్ట్ టైం జాబ్స్ లిస్ట్ ఏంటి, అవి నేను ఎలా ఫైండ్ అవుట్ చేశాను, జాబ్ సెర్చ్ ఎలా చేశాను అండ్ నా పర్సనల్ రియల్ లైఫ్ పార్ట్ టైం జాబ్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు కమ్ టు యూకే యాజ్ ఏ స్టూడెంట్ ఆర్ ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్ అయినా కూడా సో ఈ వీడియో అయితే మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వీసా మీద యూకేలో వర్క్ చేయాలంటే మ్యాక్సిమం 20 hours పర్ వీక్ అయితే లీగల్గా పార్ట్ టైం జాబ్ చేయొచ్చు డ్యూరింగ్ టర్మ్ టైం. సో హాలిడేస్లో అయితే మనకి ఫుల్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మన జాబ్స్ అన్నీ కూడా లీగల్ లిమిట్లోనే ఉంటాయి. తర్వాత దేర్ ఆర్ సో మెనీ వేస్ టు సర్చ్ జాబ్స్ ఇన్ యూకే. ఫస్ట్ అయితే పార్ట్ టైం జాబ్ సర్చ్ చేయడానికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, దీస్ ఆర్ ద టూ మెయిన్ వేస్. ఆన్లైన్ అంటే వెబ్సైట్స్ లైక్ ఇండీడ్, గమ్ట్రీ, రీడ్, గూగుల్ జాబ్స్ ఎట్సెట్రా, ఇవన్నీ మీ అందరికీ ఫెమిలియర్ అయ్యే ఉంటుంది. అండ్ ఆఫ్లైన్ అంటే మీరు డైరెక్ట్గా షాప్లోకి వాకిన్ చేసి రెస్టారెంట్స్లోకి, సూపర్ మార్కెట్స్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ యూనో నియర్ బై షాప్స్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవాలి. రెజ్యూమ్ మ్యాటర్ వచ్చేస్తే పార్ట్ టైం జాబ్స్కి సింపుల్ అండ్ బేసిక్ రెజ్యూమ్ ఉంటే చాలు, ఫ్యాన్సీగా అయితే ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ అప్లై చేస్తే ఏంటంటే రెజ్యూమ్ కంపల్సరీగా అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్లో కూడా కొంతమంది ఇన్ హ్యాండ్ అయితే తీసుకుంటారు, లేకపోతే మన డీటెయిల్స్ వాళ్ళు నోట్ చేసుకొని ఏదన్నా ఫ్యూచర్లో వేకెన్సీస్ వస్తే మనల్ని కాంటాక్ట్ అవుతామని అయితే చెప్తారు ఫ్రెండ్స్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫస్ట్ అయితే నా పార్ట్ టైం జాబ్స్ నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏమేం జాబ్స్ చేశాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేను నా ప్రీవియస్లో ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నట్టు నా ఫస్ట్ పార్ట్ టైం జాబ్ వచ్చేసరికి బర్గర్ షాప్లో అనమాట. సో అది నాకు ఎలా వచ్చిందంటే, నేను ఆన్లైన్లో జాబ్స్ అప్లై చేస్తూనే లోకల్ షాప్స్కి వెళ్ళేసి అడిగేదాన్ని ఏదైనా వేకెన్సీస్ ఉన్నాయా అని చెప్పేసి. సో ఓవరాల్గా ఎంక్వైరీ చేయడం అండ్ రెజ్యూమ్ వాళ్ళకి ఆ షాప్లో ఇస్తే వాళ్ళు మనల్ని ఏదైనా వేకెన్సీ ఉంటే కాంటాక్ట్ అవ్వడం. సో ఇలా చేయడం వల్ల అయితే నాకు ఆ జాబ్ వచ్చింది ఫ్రెండ్స్. నా సెకండ్ జాబ్ వచ్చేసరికి మెక్డొనాల్డ్స్ అనమాట. ఇక్కడ నాకు రిఫరెన్స్ ద్వారా వచ్చింది. నా బ్రదర్ ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నారు, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు నన్ను రిఫర్ చేసి జాబ్ అయితే ఇప్పించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి నా థర్డ్ జాబ్ వచ్చేసరికి గమ్ట్రీ వెబ్సైట్ ద్వారా వచ్చింది. అది ఏంటంటే వెయిట్రెస్ జాబ్ అనమాట. గమ్ట్రీ అనేది నాకైతే చాలా చాలా యూస్ఫుల్ వెబ్సైట్ అనిపించింది. ఎందుకంటే లండన్లో ఉన్న ప్రతి ఒక్క జాబ్స్ అన్నీ కూడా ఎవ్రీ 5 minutesకి న్యూ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తారు. సో మనకి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అక్కడ ఫ్రీక్వెంట్గా జాబ్స్ వెతుక్కోవడానికి. నా ఫోర్త్ జాబ్ వచ్చేసరికి నేను హెచ్ఎన్టీ పాన్ బ్రోకర్స్లో మనీ ట్రాన్స్ఫర్స్ అండ్ గోల్డ్ వీటికి సంబంధించిన జాబ్ అయితే చేశాను. అదైతే నాకు గూగుల్ జాబ్స్లో ఆన్లైన్లో పార్ట్ టైం జాబ్స్ అని సెర్చ్ చేసుకుంటే నా లొకేషన్కి నియర్ బై ఉన్నవి గూగులే సజెస్ట్ చేసింది. సో దానిలో అయితే నేను ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడైతే జాబ్ చేశాను ఫ్రెండ్స్, ఒక 1 year అలాగా. అండ్ ఫైనల్గా నా 5th and 6th జాబ్స్ ఏంటి అంటే, 5th వచ్చేసరికి ఇండీడ్లో నేను అప్లై చేశాను. ఏంటంటే మామూలుగా స్పోర్ట్స్ క్లబ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, అక్కడ బార్టెండర్గా, పోరర్గా అయితే నేను పనిచేశాను. సో అక్కడైతే చాలా ఫన్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే అందరూ గేమ్స్ వాచ్ చేయడానికి స్టేడియంకి వస్తారు కదా, సో వాళ్ళందరూ బీర్స్ పర్చేజ్ చేస్తారు. సో మనం జస్ట్ అక్కడ పేపర్ కప్స్లోకి క్యాన్స్ నుండి బీర్ పోర్ చేయడం అనమాట. అప్పుడు అదే నా జాబు. ఎక్కడ ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి మేము చేసేవాళ్ళం. సో నా 6th జాబ్ వచ్చేసరికి అది కూడా త్రూ ఇండీడే నాకు వచ్చింది. అదేంటంటే రైడ్ ఆపరేటర్ అనమాట. మనం ఎగ్జిబిషన్స్కి, అమ్యూజ్మెంట్ పార్క్స్కి వెళ్తాం కదా, దానిలో ఏంటంటే ఫన్ అండ్ సీజనల్ జాబ్ లాగా ఉంటుందన్నమాట. అక్కడైతే నేను ఈ జైంట్ విల్ ఇలాంటివి, రోలర్ కోస్టర్ ఇవి ఉంటాయి కదా, అక్కడ రైడ్ ఆపరేటర్గా నేనైతే వర్క్ చేశాను ఫ్రెండ్స్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా చెప్పాలంటే, డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా మీరు జాబ్స్ అయితే సెర్చ్ చేసి ఎంక్వైరీ అయితే చేసుకోవాలి. రెజ్యూమ్ అయితే సింపుల్గా బట్ నీట్గా ప్రిపేర్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసరికి రిఫరెన్సెస్ వల్ల జాబ్స్ ఫాస్ట్గా దొరుకుతాయి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కొంచెం అడగండి. తర్వాత పేషెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ జాబ్ దొరకడానికి కొంచెం టైం పట్టొచ్చు, కానీ వన్స్ జాబ్స్ చేయడం మనం స్టార్ట్ చేశాక మనకి కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ ఇన్కమ్ రెండు వస్తాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే నా హోల్ జర్నీ అనమాట. అండ్ నా టిప్స్ అబౌట్ యూకేలో పార్ట్ టైం జాబ్స్ ఎలా సెర్చ్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది అని అనిపించింది. మీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నా, ఏమన్నా మీరు నన్ను అడగాలి అనుకున్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకు గెట్ బ్యాక్ అయ్యి రిప్లై అయితే చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.